మన దేవుడు గమనించండి, అసమర్థుడు కాదు, మన దేవుడు సమర్థుడు. రేపు ఏం జరుగునో, రేపు ఎల్లుండి లేకపోతే రాబోయే దినాల్లో ఏం జరుగునో ప్రతిదీ కూడానంట దేవుడు ఏం చేస్తాడంటే తన బిడ్డలకు, తన ప్రజలకు తెలియజేసే దేవుడు అంట. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, బైబిల్ అంటుంది కదా. అందుకే మనం చూడొచ్చు లోకాల సువార్త 19:43 ప్రభువు దర్శన కాలంలో వారు కొందరంటే ఎలాగొన్నారంటే ఎరగక ఉన్నారు. ప్రభు దర్శనాన్ని ఎలాగొన్నారంట, ఎరగకున్నారంట. ప్రభు దర్శనం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తన ప్రజలతో మాట్లాడినప్పుడు. నిజంగా మనం ప్రభు దర్శనాన్ని కలిగి ఉంటే, ప్రభు దర్శనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు గమనించండి, మనం ఏదైనా గెలవగలుగుతామంట, జయించగలుగుతామంట. అది మరణమైనా, అది ఎటువంటి ఉపద్రవమైనా, శ్రమ నుండైనా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ మాటను చదువుతాం చూడండి. లోకాల సువార్తలో 19వ అధ్యాయంలో మనం చూస్తే 43వ వచనంలో, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనుకను నీ శత్రువులు నీ చుట్టూ కట్టు కట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలోను నీ పిల్లలను కూడా నిన్ను నేలన, నీలోనంటే ఏమన్నాడంటే చెప్పండి, నేలను కలిపి వేసే స్థితి కలుగుతుంది. ఎందుచేతంటే ప్రభువు దర్శించిన కాలము మనము ఎరగకున్నాము గనక. దేవునితో సహవాసం కలిగి ఉంటే, దేవుని మందిరానికి వెళితే, దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, దేవుని మాట వాక్యానికి లోబడిన వారముగా మనం ఉన్నప్పుడు అన్ని విషయాలను తప్పించుకొనడానికి, కాపాడబడటానికి, ఆశీర్వాదకరముగా ఉండడానికి అవకాశం ఉన్నది. ఒక మాట చెప్తున్నాను, మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో చూడొచ్చు. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను, ఒక సందర్భాన్ని చూపిస్తూ మాట్లాడతాను. చూడండి, ఒక మాటను చూస్తే, యోసేపు మరియకు ప్రదానం చేయబడిన తర్వాత యోసేపు ఏం చేస్తాడంటే, గమనించండి, మరియాని విడిచిపెట్టాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అతడు రహస్యంగా విడిచిపెట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. స్తోత్రం చెప్పండి. ఆమె గర్భం ధరించిందంటే పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కని తన ప్రజలు వారి పాపములను నుండి ఆయనే రక్షించును అని చెప్పి ప్రభువు దూత ఆ స్వప్నం అనగా దర్శనమందు యోసేపుతో మాట్లాడినప్పుడు, ఆ మరియాను కూర్చంట యోసేపు రహస్యముగా ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ ఎప్పుడైతే మాట్లాడిందో గమనించండి, విడనాడాలని ఆలోచన కలిగి ఉన్న యోసేపు అంట మరియమ్మ గారిని హత్తుకొనడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా, మరి దేవుని దర్శనం నువ్వు కలిగి ఉంటే, దేవుని ఉద్దేశం నువ్వు కలిగి ఉంటే, దేవుని ఆలోచన నువ్వు అప్పగించుకుంటే, భేదాలు, ద్వేషాలు, గొడవలు మరేమీ రావంట. సంఘమైన, కుటుంబమైన ఆశీర్వాదకరముగా ఉంటుంది. మనము అది లేదనుకోండి, మనము ఒక రీతిగా మాట్లాడితే మరొక రీతిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. చాలామందికి దేవుని వాక్యం అర్థం అవుతుంది. లోకంలో ఉన్న విషయాలు అర్థమైనట్టుగా దేవుని వాక్యము చాలామందికి అర్థం కాదు. దేవుని వాక్యం అర్థం అవ్వాలంటే దేవుని ఆత్మచేత మనము నింపబడిన వారిమై ఉండాలి. స్తోత్రం చెప్పండి. నిజమండి, దేవుని ఆత్మచేత సంధించబడిన వారిమై ఉండాలి. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారిమై, దేవుని ఆత్మచేత నింపబడాలంటే దేవుని ఆత్మను ఏ విధంగా పొందుకోగలమో
ఊరకనే దేవుని ఆస్తి అవుతుందా? అపోస్తుల కార్యాలు గ్రంథంలో 10వ అధ్యాయంలో పేతురు గారు వాక్యం చెప్తుంటే 44వ వచనంలో మనం చూడొచ్చు, వినువారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడిపోయాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమే కదా, ఎవరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అని అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని వినేవారుగా ఉంటారు. మనం చూడొచ్చు ఇర్మీయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని వినేవారుగా లేరంట. దేవుని వాక్యంతో మాట్లాడుతూ ఉంటే దేవుని వాక్యం ముందు మాకు సంతోషం లేదు అన్నారు వారు. అంటున్నప్పుడు దేవుని కోపం ఎంతగా ఉందో తెలుసు అన్నట్టు. దేవుని కోపం ఎంతగా రగులుతుందంటారు తెలుసు. 6వ అధ్యాయంలో మీరు చదువుకోండి. రగులుతూ ఉంది కదా, నా కోపము ఆ మనుషుల మీద నేను కుమ్మరించకుండా ఉందినా, నేను వారిని దహించుకోకుండా ఉందినా, ఇదిగో నీ నోటను నా అగ్ని ఉంచుతున్నాను, విన్నాను నీ మాట విన్న వారందరినీ, ఇదిగో వాళ్ళందరినీ కూడా నంట కట్టెలుగా నేను ఉంచుతున్నాను, ఇదిగో నీ నోట అగ్ని చేత వాళ్ళందరినీ కాల్చివేయమంటున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమన్నాడమ్మా? ఎలాగుంచుతాడంట? ఎవరైతే వాక్యాన్ని వినరో, వాక్యానికి లోబడరో, వాక్యాన్ని అనుసరించకు, వాక్యమందు సంతోషం లేదని వాక్యాన్ని త్రోసివేసే వారిగా ఉంటారో వాళ్ళందరినీ కూడా అన్నాడు దేవుడు, వారిని కట్టెలుగా నేను ఉంచుతున్నాను, ఇదిగో నీ నోట ఉన్న అగ్ని చేత వాళ్ళని కాల్చివేయ అంటున్నాడు. నిజమే కదా, దేవుని వాక్యము అగ్నిగా మార్చబడుతుంది. అగ్ని ఏం చేస్తూ ఉంటుందంటే దహించివేయనట్లుగా ఉంటుందంట. మనం చూడొచ్చు హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో చూడొచ్చు, ప్రభు వాక్యం అంటుంది, నేను దహించు అగ్ని ఉన్నాను అంటున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నిజమే కదా, ప్రభువు దర్శించిన కాలమందు మనము ఎరగక ఉంటే, మార్పు లేని వారముగా ఉంటే, లోబడిన వారముగా ఉంటే, గుర్తెరగని వారముగా ఉంటే, నోవాహు కాలంలో ఎవరైతే నోవాహు వాక్యాన్ని చెప్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే విన్నారో, ఎవరెవరైతే ఆ వాడలో ప్రవేశించారో వారు మాత్రమే ఆ ఉపద్రవము నుండి తప్పించబడ్డారు. కానీ ఆ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి ప్రభు ఆత్మ వెళ్ళినప్పుడు 80 మాత్రమే నీటి ద్వారాగా బాప్తిసం పొందుకుని రక్షించబడి ఉన్నారంట. స్తోత్రం చెప్తే గట్టిగా. దేవుడు కూడా రక్షణ ఇప్పుడు కూడానంట నీ కొరకు నా కొరకు రక్షణ సిద్ధపరిచి ఉంచాడంట. అది ఉచితముగా. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో సందర్భాన్ని మనం చూడొచ్చు. ఏ ఒక్క మనుషుడు నశించుట దేవుని చిత్తము కాదంట. మనుషులందరూ రక్షణ పొందాలి. రక్షణ పొంది సత్యమును గూర్చంట వాళ్ళ అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని దేవుని ఉద్దేశం. అల్లుడు అట్టి దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని జ్ఞానము మర్మమై మరుగై ఉన్నది. నిజమే కదా, మనందరం కూడా దేవుని యొక్క ప్రభు యొక్క సన్నిధికి నడిపించబడటానికి ప్రభువు చూడండి ఆ కలవరలోనంట మన కొరకు ఏం చేయబడ్డాడంట చెప్పండి. అనీతిమంతుల కొరకు అంటే నీతిమంతుడైన యేసయ్య చంపబడ్డాడో, బ్రతికించబడ్డాడో, ఆయన ఏం చేయబడ్డాడంటే మన పాపముల నిమిత్తమే ఒక్క మారే శ్రమ పడినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. 2వ మారు శ్రమ పొందడు, 2వ మారు మరణించడు, 2వ మారుడు మరలా తిరిగి లేవడు. ఒక్క మారే ఆయన లేచి ఉన్నాడు. ఒక్కసారి ప్రాణం అర్పించి ఒక్కసారి శ్రమ పొందున్నాడు. 2వసారి రానై ఉన్నాడు. ఎవరి కొరకంటే ఎవరైతే ఆయన వాక్యం వైపు తిరుగుతారో, ఆయన సన్నిధిని ప్రేమించగలుగుతారో, ఆయన రాకడకు సిద్ధపడిన వారు ఉంటారో, సిద్ధపడిన వారిని మరలా తీసుకెళ్ళటానికి ప్రభువు రానై ఉన్నాడు. సిద్ధపడదాం. దేవుడి మాటలను అనగా వాక్యమును దీవించునుగాక. ఆయన ప్రజలకు ఇన్ని మనసునైన బుద్ధిని దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడు